డిఈసిలో భాగంగా యూనిట్ 1లో బి శ్వాసించడం వాయువుల వినిమయం. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. ఈ క్రియలో పరిసరాల నుంచి ఆక్సిజన్ గ్రహించబడి ఆహార పదార్థాలు ఆక్సీకరణం కోసం వినియోగించబడుతుంది. ఈ చర్యలో శక్తి వెలువడి CO2 నీరు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. కణాలన్నిటికీ వాటి జీవక్రియలు నిర్వర్తించడానికి నిరంతర శక్తి సరఫరా ఉండాలి. శక్తి ఆహార పదార్థాలు జీర్ణ అంత్యాలైన గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఆక్సీకరణంలో విడుదలవుతుంది. ఈ పదార్థాలు రక్త ప్రసరణ ద్వారా కణాలను రవాణా చేయబడతాయి. ఆక్సీకరణకు ఆక్సిజన్ వినియోగించబడి CO2 విడుదలవుతుంది. ఈ CO2 నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లంగా మారి HCO3 H+ గాను వినియోగం చెందడం వల్ల రక్త pH విలువ తగ్గి ఆమ్లక్షార సమతాస్థితికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి శక్తి ఉత్పత్తి కోసం కణాలకు నిరంతర ఆక్సిజన్ సరఫరా జరిగి వెలువడే CO2 వెంటనే బయటికి పంపబడాలి. ఈ విధంగా ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గ్రహింపబడి కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపటాన్ని పుప్స వెంటిలేషన్ అంటారు. వాయుకోశాల్లో రక్తనాళాల మధ్య వాయువుల వినిమయాన్ని బాహ్య శ్వాసక్రియ అని, దైహిక రక్త కణాలు కణజాలాల మధ్య వాయువుల వినిమయాన్ని అంతర్శ్వాసక్రియ అని, కణాలలో ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని కణశ్వాసక్రియ అని అంటారు. 600 మీటర్ల ఎత్తులో ఆక్సిజన్ పాక్షిక పీడనం PO2 సముద్ర తల సరాసరి పాక్షిక పీడనం సగము ఉండటము వల్ల పర్వతారోహులలో పర్వత రుగ్మతలు ఏర్పడుతుంది. మానవుడు ఎక్కువసేపు శ్వాసను ఆపలేడు. ఒకవేళ ఆపినా బలవంతంగా గాలిని పీల్చడం ప్రేరేపించబడతాడు. కానీ ఎలిఫెంట్స్ సీల్ అనే క్షీరద దాదాపు 2 గంటల వరకు నీటిలో మునిగి ఉండగలుగుతుంది. ఈ క్షీరదము ఇతర జలచర క్షీరదాల కండరాల్లో మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం గల వర్ణకంగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ను నిల్వ చేసి నీటిలో మునిగి శ్వాసించడం కణాలకు అందిస్తుంది. ఈ వాయురహిత శ్వాసక్రియలో మనం తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లభించినప్పుడు ఆక్సిజన్ అసంపూర్తిగా విచ్ఛిన్నం చేయబడి కొద్దిపాటి శక్తి మాత్రమే విడుదలవుతుంది. ఇది ఈస్టు బ్యాక్టీరియా కఠోర సంకోచ జరిపే త్వరిత కండరాలలోనూ జరుగుతుంది. ఈ ప్రక్రియని కిణ్వనం అని కూడా అంటారు. ఇక్కడ మనం C6H12O6 gives rise to CO2 plus 2C2H5OH అంటే ఇథనాలు ప్లస్ 2APT ఈస్ట్రలు. C6H12O6 gives rise to 2C3 plus H6O3 లాక్టిక్ ఆమ్లం 2 ATPలు వేగంగా సంకోచించే కండరాలలో వాయు సహిత శ్వాసక్రియ. ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది అధిక శక్తిని విడుదల చేస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, కెలరీలలో విలువలు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందినప్పుడు రెండిటిలో ఒకే గ్రామ్ పదార్థము 4.0 కిలోకేలరీ శక్తి విడుదల చేస్తుంది. అదే 1 గ్రామ్ క్రొవ్వు ఆక్సీకరణం చెందినప్పుడు 9.0 కిలోకేలరీల శక్తిని విడుదల చేస్తుంది. శ్వాస అంగాలు. వివిధ శ్వాస సముదాయాలకు చెందిన జంతువులలో శ్వాసక్రియ యాంత్రికంగా వేరువేరుగా ఉంటుంది. ఇది వాటి ఉనికిని, వ్యవస్థీకరణ, అంతస్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రోటోజోన్లు, నిమ్నశ్రేణి అకశేరుకాలైన స్వంజికలు, నిడేరియన్లు, బల్లపరుపు పురుగులలో వాయువుల మార్పిడి సరళ వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. వానపాములు తేమగా ఉన్న శరీర కుడ్యాన్ని, తడి చర్మం ఉపయోగిస్తాయి. కీటకాలలో వలలాంటి వాయునాళ వ్యవస్థ వాతావరణంలో గాలిని నేరుగా ప్రతి కణానికి సరఫరా చేయడం వల్ల ఆ జంతువులు చురుకుగా ఉంటాయి. సాలిడ్లు, తేలులలో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా వాయు శ్వాసక్రియ జరుగుతుంది. జలచర ఆర్థ్రోపోడులలో మొలస్కా జీవులు ప్రత్యేక రక్తనాళికాయుత నిర్మాణాలైన మొప్పలను, భూచర జీవులైన రక్తనాళికాయుత ఊపిరితిత్తులు ఉపయోగించుకొని వాయువుల వినియోగం జరుపుకుంటాయి. సకశేరుకాలైన చేపలు, ఉభయచర జీవులు, లార్వాలు మొప్పలను ఉపయోగిస్తాయి. చేపల మొప్పలలో రక్త ప్రవాహ దిశ నీటి ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రతి ప్రవాహం రక్త ఆక్సిజన్ను సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఉభయచరాలు తడి చర్మము అంటే ఊపిరితిత్తులలో శ్వాసిస్తాయి. సర్వీస్ రూపాలు, పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. పక్షులు వాయుకోశాలు. పారెంక్రైమ్ అనే విశిష్ట లక్షణం అభివృద్ధి. ఇక్కడ విశిష్ట లక్షణం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇవి చేసుకునే అంటే అభివృద్ధి అనేటువంటిది మనకు ఉంది.
వీటిలో అంటే ఇవి చేసుకునే నిశ్వాసంలో కూడా వాయువుల వినిమయం జరుపుకుంటాయి. క్షీరదాలు బాగా అభివృద్ధి చెంది శ్వాస వ్యవస్థను కలిగి ఉంటాయి. వీటిలో స్పర్శకుల గూడు అంటే రిబ్స్ కేజ్ విభాజక పటలం గాలిని పీల్చుకోవడంలో సహాయపడతాయి. మానవుడి శ్వాస వ్యవస్థ. మానవుడిలో శ్వాస వ్యవస్థ క్రింది నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనకు బాహ్య నాసికా రంధ్రాలు. ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు పై పెదవి పైన వెలుపలికి తెరుచుకొని ఉంటాయి. ఇవి నాసికా కక్షలో నాసికా మార్గం ద్వారా తెరుచుకుంటాయి. 2 నాసికా కక్షలు. ఇవి తాలూకు పై భాగాన ఉండి నాసికా విభాజకం వల్ల వేరు చేయబడి ప్రతి నాసికా కక్షలో 3 భాగాలను గుర్తించవచ్చు. ఒకటి అల్లింద భాగము. దీనిని రోమాలు చర్మాంస గ్రంథులు ఉండి దుమ్ము ధూళి రేణువులు ప్రవేశించకుండా నిరోధిస్తాయి. రెండోది శ్వాస భాగము. ఈ భాగం ఇది లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది. ఇవి 3 పలుచడి మెలితిరిగిన అస్థి ఫలకాలను కలిగి ఉంటాయి. వీటినే టర్బినల్ కాంకేలు అంటారు. మూడోది గ్రాణ భాగము. ఇది గ్రాణ ఉపకళాలతో ఆవరించబడి ఉంటుంది. నాసికా గ్రసని. నాసికా కక్షలు ఒక జత అంతర్నాసికా రంధ్రాల ద్వారా మృదు తాలువుపై గల నాసికా గ్రసనిలోకి తెరుచుకుంటాయి. నాసికా గ్రసనిలోని ఒక భాగము. దీని లోపల తలము శీలికామయ ఉపకలంతో ఆవరించబడి ఉండి పీల్చిన గాలిని శుభ్రం చేస్తుంది. దీనిలో యూస్టేషియన్ నాళం తెరుచుకొని దీని తర్వాత భాగము ముఖగ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారానికి గాలికి ఐక్య మార్గము. ముఖగ్రసని స్వరపేటిక గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ ఆహార మార్గము వాయు మార్గం నిర్దిష్టంగా ఏర్పడి ఆహార వాహికలోకి వాయు మార్గము కంఠబిలం ద్వారా వాయు నాళంలోకి తెరుచుకుంటాయి. స్వరపేటిక ధ్వని ఉత్పత్తిగా సహాయపడే మృదులాస్థి పేటిక. అందులో దీని ధ్వని పేటిక అంటారు. స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా 9 మృదులాస్థులు ఉంటాయి. అవి థైరాయిడ్, క్రింకాయిడ్, ఉపజిహ్వ అనే అద్వంద మృదులాస్థులు, కార్నిక్యులేటే అంటే షాటోరిన్ మృదులాస్థులు, ఎరిటినాయిడ్ మృదులాస్థులు, సంధించబడిన 2 చిన్న శంఖాకార స్థితిస్థాపక మృదులాస్థి కణుపులు, ఎరిటినాయిడ్ క్యూనిఫామ్లు. ఆ మృదులాస్థులు జతలుగా ఉంటాయి. ఉపజుహ్వ థైరాయిడ్ మృదులాస్థికి అతికి ఉన్న పలుచని ఆకు లాంటి స్థితిస్థాపక మృదులాస్థి తలము. ఇది ఆహారాన్ని స్వరపేటికలోకి కంఠబిలం ద్వారా పోకుండా నిరోధిస్తుంది. థైరాయిడ్, ఎరిటినాయిడ్ మృదులాస్థులకు కలుపుతూ పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. వీటిని స్వరతంతువులు, ముడతలు అంటారు. నిజమైన స్వరతంతులు ఎరిటినాయిడ్ మృదులాస్థులు మధ్య గల కాలిని రిమాగ్లాటిస్ అంటారు. ఇక్కడ థైరాయిడ్ మృదులాస్థి ఉదర మధ్య భాగాన స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరుస్తుంది. దీన్ని ఆడమ్ సాపిల్ అంటారు. పురుషులలో స్వరతంతులు మందంగాను పొడవుగాను అల్ప పరిమిత స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. స్త్రీలలో పిల్లలలో స్వరతంతులు సాధారణంగా పొట్టిగా హెచ్చు పరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ మనకు గమనిక. స్వరపేటిక 2 రకాల స్వరతంతులు కలిగి ఉంటుంది. మిథ్యా స్వరతంతులు శ్లేష్మ స్తరం నుంచి ఏర్పడి ముడతలు. ఇవి ధ్వని ఉత్పత్తిలో పాత్ర వహించవు. నిజ స్వరతంతువులు మాత్రమే ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. వాయునాళము. ఇక్కడ వాయునాళము ఉరకుహరము మధ్య భాగం వరకు విస్తరించి నిట్టారు వాయునాళం. దీని గోడలకు ఆధారంగా సి ఆకారపు కచాభ మృదులాస్థి వలయాలు ఉంటాయి. ఈ వలయాలు పృష్ఠతలంలో అసంపూర్ణంగా ఉండి వాయునాళం ముక్కుడించడానికి నిరోధిస్తూ ఎల్లప్పుడూ తెరుచుకొని ఉండేటట్టు చేస్తాయి. వాయునాళపు లోపలి తలము మిథ్యాస్తరిత శీలికామయ ఉపకలంతో ఆవరించబడి ఉంటుంది. శ్వాసనాళాలు లేదా శ్వాసనాళికలు. వాయునాళం ఉరకుహర మధ్యలో 5వ ఉరకశేరుక స్థాయి వద్ద 2గా చీల్చి కుడి ఎడమ శాఖలుగా ఏర్పరుస్తుంది. వీటిలో ప్రాథమిక శ్వాసనాళాలు అంటారు. ప్రతి ప్రాథమిక శ్వాసనాళము తన వైపు ఉన్న ఊపిరితిత్తులోనికి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలు ఇవి మరిన్ని శాఖలుగా చీల్చి తృతీయ శ్వాసనాళాలు ఏర్పరుస్తాయి. ప్రతి తృతీయ శ్వాసనాళం అనేక సార్లు విభజన చెంది క్రమంగా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చివరి శ్వాసనాళికలను ఏర్పరుస్తాయి. ప్రతి శ్వాసనాళిక వాయుకోశాలతో అంతమయ్యి వాయుకోశ గుంపుల్లోకి తెరుచుకుంటుంది. అంటే శ్వాసనాళాలు ప్రాథమిక
శ్వాసనాళాలు అసంపూర్ణంగా ఉన్న మృదులాస్థి వలయాలను కలిగి ఉంటాయి. వాయునాళం నుంచి ఏర్పడిన శాఖలు అంటే శ్వాసనాళము, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు తలకిందులుగా ఉండే శ్వాసవృక్షాన్ని ఏర్పరుస్తాయి. ఊపిరితిత్తులు. ఇక్కడ ఊపిరితిత్తులు తీసుకున్నప్పుడు ఉరకుహరంలో ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. ఊపిరితిత్తులను ఆవరించి 2 పొరలు కలిగిన పుప్స త్వచాలు ఉంటుంది. ఈ పొర మధ్య పుప్స ద్రవం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల తలములో రాపిడిని తగ్గిస్తూ వెలుపలి పుప్స త్వచము ఉరకుహరంతో లోపలి పుప్స త్వచము ఊపిరితిత్తులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. బాహ్య నాసికా రంధ్రాలు నుంచి శ్వాసనాళికల వరకు విస్తరించి ఉండే భాగాన్ని వాహిక భాగము, వాయుకోశాలు వాటి నాళికలు కలిసి వినిమయ భాగముగాను ఏర్పడతాయి. వాహికా భాగము పరిసరాల్లో గాలిని వాయుకోశంలోనికి రవాణా చేస్తుంది. ఇది ఉచ్ఛ్వాసల గాలిలో ఉండే ధూళి రేణువులను తొలగించే తేమను చేర్చి దాని ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రతను తీసుకువస్తుంది. ఇక్కడ వినిమయ భాగము నిజమైన వ్యాపన ప్రాంతము. ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వినిమయం రక్తము, వాతావరణంలో గాలి మధ్య జరుగుతుంది. ఊపిరితిత్తులు గాలి చొరబడని గది. వాయు బంధిత కక్ష లాంటి ఉరకుహరంలో ఉంటాయి. దీని పృష్ఠభాగాన కశేరుదండము, ఉదర భాగాన ఉరాస్థి, పార్శ్వ భాగాన ప్రస్సుకలు, కింది భాగాన డోమ్ ఆకారపు విభాజక పటలము. కుహరంలో ఊపిరితిత్తుల అమరిక ఏ విధంగా ఉంటుందనేది ఈ కుహరం ఘనపరిమాణంలో ఏ విధమైన మార్పు ఏర్పడినా దాని ప్రభావం ఊపిరితిత్తుల కుహరంలో ఉంటుంది. ఈ రకమైన అమరికను శ్వాసించడానికి అత్యవసరంగా, ఎందుకంటే పుప్స ఘనపరిమాణము ప్రత్యక్షంగా అమర్చబడి ఉంటుంది. మానవుడి శ్వాసక్రియ దశలు జరుగుతుంది అంటే క్రింది దశలో శ్వాసించడం లేదా పుప్స వెంటిలేషన్. వాతావరణంలో 21% ఆక్సిజన్ గల గాలిని ఉచ్ఛ్వాసించి వాయుకోశాల్లో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని నిశ్వాసించడము. వాయువుల వినిమయం. ఇక్కడ వాయువుల వినిమయం అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు వాయుకోశంలో వాయుకోశ రక్తనాళాల్లోనే రక్తము మధ్య వాయుకోశ త్వచము గుండా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆక్సైడ్ల వినిమయం, బాహ్య శ్వాసక్రియ జరుగుతుంది. వాయువుల రవాణా. రక్తం ద్వారా ఊపిరితిత్తులు, కణజాలాల మధ్య వాయువుల రవాణా జరుగుతుంది. అంతర శ్వాసక్రియ. దైహిక కేశనాళికలో రక్తము, కణజాలాల మధ్య ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ యొక్క వినిమయము. అంతర శ్వాసక్రియ అంటే దైహిక కేశనాళికలో రక్తము, కణజాలాల మధ్య ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వినిమయం. కణ శ్వాసక్రియ. కణాలు విచ్ఛిన్న చర్యలకు ఆక్సిజన్ను వినియోగించుకొని ఏటీపీని, నీటిని, కార్బన్ డయాక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. శ్వాసక్రియ విధానము. ఇక్కడ శ్వాసక్రియ విధానము శ్వాసించడం అనేది వాయువుల వినిమయం గరిష్టంగా జరిగేటట్లు చేసే ప్రక్రియ. ఊపిరితిత్తులకు పరిసరాలకు మధ్య పీడన ప్రవణత ఏర్పడటం వల్ల గాలి పరిసరాల నుంచి ఊపిరితిత్తుల నుంచి పరిసరాలకు కదులుతుంది. శ్వాసించడం 2 దశలలో జరుగుతుంది. అవి ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఉచ్ఛ్వాస ఊపిరితిత్తులలోని పుప్స అంతరపీడనము వాతావరణ పీడనం కంటే తగ్గినప్పుడు జరుగుతుంది. అంటే వాతావరణ పీడనంలో పోల్చినప్పుడు ఊపిరితిత్తులలో రుగ్మత పీడనం ఉంటుంది. అదేవిధంగా నిశ్వాసలో పుప్స అంతరపీడనము వాతావరణ పీడనము కంటే అధికంగా ఉంటుంది. ధనాత్మక పీడనం. కండరహిత విభాజక పటలము. ప్రత్యేక కండరాలైన బాహ్య అంతర పర్షుకాంతర కండరాల పీడనము ప్రవణతను ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఉచ్ఛ్వాసం. ఇక్కడ ఉచ్ఛ్వాసం పరిసరాల్లోని గాలిని ఊపిరితిత్తులోనికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ఇది క్రియాశీల ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజక పటల కండరాలు పర్షుకుల మధ్య గల వెలుపలి పర్షుకాంతర కండరాలు సంకోచిస్తాయి. విభాజక పటలం మధ్యస్థ కండరాలు సంకోచించడం వల్ల పూర్వపర అక్షంలో ఉరకుహరంలో ఘనపరిమాణం పెరుగుతుంది. వెలుపలి పర్షుకాంతర కండరాలు సంకోచం వల్ల పర్షుకులు ఉరాస్థి పైకి లేవడం వల్ల ఉరకుహర పృష్ఠోదర అక్షంలో విశాలమవుతుంది. ఆ ఫలితంగా ఉరకుహర ఘనపరిమాణము దానితో పాటు పుప్స పరిమాణము పెరుగుతాయి. ఊపిరితిత్తుల ఘనపరిమాణం పెరగడం వల్ల పుప్స అంతర పీడనము వాతావరణ పీడనం కంటే తగ్గి రుగ్మతా పీడనం ఏర్పడిన ఫలితంగా పరిసరాల్లో గాలి ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. ఇదే ఉచ్ఛ్వాస. నిశ్వాస. వాయుకోశంలో గాలి బయటికి విడుదల కావడాన్ని నిశ్వాస అంటారు. ఇది నిష్క్రియ ప్రక్రియ. విభాజక పటలము వెలుపలి పర్షుకాంతర కండరాలు సడలడం వల్ల విభాజక పటలం ఉరాస్థి తిరిగి యథాస్థానాన్ని చేరుకోవడం వల్ల
ఉరకుహర ఘనపరిమాణము, దానిలో పుపస ఘనపరిమాణము తగ్గుతుంది. దీని ఫలితంగా పుపస అంతర్పీడన వాతావరణ పీడనం కంటే కొద్దిగా పెరుగుతుంది. దీనిని ఫలితంగా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి పంపబడుతుంది. ఇదే నిశ్వాస. మన ఉదర భాగంలో అదనంగా ఉన్న కండరాల సహాయంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాల బలాన్ని పెంచగలుగుతాము. ఆరోగ్యవంతమైన మానవుడు సగటు నిమిషానికి 12 నుంచి 16 సార్లు శ్వాసిస్తాడు. శ్వాస కదలికల్లో కలిగే వాయువుల ఘనపరిమాణంని స్పైరోమీటర్ను ఉపయోగించి కొలుస్తారు. వీటిని వైద్య చికిత్సలో పుపస విధులను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. శ్వాస ఘనపరిమాణాల సామర్థ్యాలు. టైడాల్ వాల్యూ. ఇక్కడ సాధారణంగా ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసలో పీల్చుకొని లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణం ఇది సుమారు 500 మిల్లీలీటర్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మిల్లీలీటర్ల గాలిని ఉచ్ఛ్వాసించడం లేదా నిశ్వాసించడం జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం. బలవంతంగా ఊపిరి పీల్చినప్పుడు టైడాల్ వాల్యూ కంటే అధికంగా పీల్చుకోగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 2500 మిల్లీలీటర్ల నుంచి 3000 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. నిశ్వాస నిల్వ ఘనపరిమాణం. బలవంతంగా నిశ్వాసంలో టైడాల్ వాల్యూ కంటే అధికంగా బయటికి వదలగలిగిన గాలి ఘనపరిమాణాన్ని నిశ్వాస నిల్వ ఘనపరిమాణము అంటారు. ఇది సుమారు 1000 మిల్లీలీటర్ల నుంచి 1100 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. అవశేష ఘనపరిమాణం. బలవంతంగా నిశ్వాస అనంతరము ఊపిరితిత్తులలో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని అవశేష ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 1100 నుంచి 1200 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. పైన వివరించిన కొన్ని శ్వాస ఘనపరిమాణాలు కలపడం వల్ల అనేక పుపస పరిమాణాలను ఉత్పాదించవచ్చు. ఇవి పుపస రుగ్మతలను వైద్య నిర్ధారణలో ఉపయోగపడతాయి. ఉచ్ఛ్వాస సామర్థ్యము. సాధారణంగా నిశ్వాస తర్వాత ఒక వ్యక్తి లోపలికి పీల్చగలిగే మొత్తం ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటారు. ఇది టైడాల్ వాల్యూ. ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణాల మొత్తము ఐసి టీవీ ప్లస్ ఐఆర్వి. ఇది సుమారు 3000 మిల్లీలీటర్ల నుంచి 3500 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. క్రియాత్మక అవశేష సామర్థ్యము. సాధారణ నిశ్వాస తర్వాత ఊపిరితిత్తులలో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణాన్ని ఎఫ్ఆర్సి ఈఆర్వి ప్లస్ ఆర్వి. టైడాల్ సామర్థ్యము. బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చగలిగే గాలి గరిష్ట ఘనపరిమాణాలను ఇందులో ఈఆర్వి, టీవీ, ఐఆర్వీలు ఉంటాయి. బలవంతంగా గాలిని ఉచ్ఛ్వాసించిన తర్వాత గరిష్ట స్థాయిలో శ్వాసించిన గాలి ఘనపరిమాణము విసి టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి. పూర్ణ పుపస సామర్థ్యము. బలవంతపు ఉచ్ఛ్వాస తర్వాత ఊపిరితిత్తులలో అమరిన గాలి మొత్తం ఘనపరిమాణం ఇందులో ఆర్వి, ఈఆర్వి, టీవీ, ఐఆర్వి లేదా వైటాల్ సామర్థ్యము ప్లస్ అవశేష పరిమాణము అంటే టీఎల్సి విసి ప్లస్ ఆర్వి లేదా టీఎల్సి ఈఆర్వి ప్లస్ ఐఆర్వి ప్లస్ టీవీ ఆర్వి అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది. వాయువుల వినిమయం. ఈ వాయువుల వినిమయంలో మనం తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులోని వాయుకోశాలు వాయువుల వినిమయం జరిగి ప్రాథమిక ప్రాంతాలైన వాయువుల వినిమయాన్ని రక్తము కణజాలాల మధ్య కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో O2, CO2 వినిమయం సరళ వ్యాపనం ద్వారా జరుగుతుంది. వాయువుల వినిమయం కొన్ని ముఖ్యమైన కారకాల ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాపన రేటును ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలు పాక్షిక పీడనము, వాయువుల గాఢత ప్రవణత, వాయువుల ద్రావణీయత, శ్వాసత్వచ మందము, ఆవర్ణిక తలము, విసరణ దూరము. ఒక వాయు మిశ్రమంలో ప్రతి వాయువు కలగజేసే పీడనాన్ని ఆ వాయు పాక్షిక పీడనం అంటారు. దీని ఆక్సిజన్కు PO2, కార్బన్ డయాక్సైడ్కు PCO2 అని సూచిస్తారు. కింద ఇవ్వబడిన పట్టికలో దత్తాంశాలను ఆక్సిజన్ గాఢత ప్రవణత వాయు కోశాల నుంచి రక్తానికి, రక్తం నుంచి కణజాలాలకు స్పష్టంగా సూచిస్తుంది. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ గాఢత ప్రవణత వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే కణజాలాల నుంచి రక్తానికి, రక్తం నుంచి వాయు కోశాలకు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పట్టిక అనేటువంటిది ఉంది. కార్బన్ డయాక్సైడ్ ద్రావణీయత, ఆక్సిజన్ ద్రావణీయత కంటే
20 నుంచి 25 రెట్లు ఎక్కువగానే. అందువల్ల ఒక పాక్షిక పీడన ప్రమాణం భేదంతో పోల్చినప్పుడు CO2 విసరణ మొత్తం ఆక్సిజన్ కంటే చాలా అధిక వ్యాపన త్వచము 3 ముఖ్య స్తరాలతో ఏర్పడుతుంది. అవి పలుచటి శల్కల ఉపకలంతో ఏర్పడిన వాయుకోశ కుడ్యము, వాయుకోశ కేశనాళికలో అంతరస్తరము, వీటి మధ్యన గల ఆధార త్వచము. ఇది చాలా పలుచగా ఉండటం వల్ల వాయువుల వినిమయానికి అనుకూలంగా ఉంటుంది. ఉపస వాయువుల మార్పిడి, బాహ్య శ్వాసక్రియ. వాయుకోశంలోని వాయువులు ఉపసకేశనాళికలో PO2, PCO2 వ్యత్యాసాలు వాయుకోశాల నుంచి O2 ఉపస రక్తకేశనాళికలోని రక్తంలోనికి, ఉపసకేశనాళికల రక్తం నుంచి CO2ను వాయుకోశంలోనికి వ్యాపనం చెందడానికి దోహదపడతాయి. దైహిక వాయువు మార్పిడి లేదా అంతర శ్వాసక్రియ. దైహిక కేశనాళికలో ఆమ్లజన్యం కలిగిన రక్తంలో PO2, PCO2 వ్యత్యాసాలు O2 వ్యాపనాన్ని, దైహిక కేశనాళికల నుంచి కణజాలాల్లోనికి CO2 వ్యాపనం దీని వ్యతిరేక దిశలో జరగడానికి దోహదపడతా ఉన్నాయి. ఇందులో మనకు తీసుకుంటే వాయువుల యొక్క రవాణా. ఈ వాయువుల రవాణా అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం తీసుకుంటే, రక్తము O2, CO2 రవాణాకు మాధ్యమముగా పనిచేస్తుంది.